గుంటూరు జిల్లా మంగళగిరిలో నవలూరు 22A భూముల వివాదంపై సెంటర్ ఫర్ లిబర్టీ చైర్మన్ వెంకటేశ్వరరావు స్పందించారు. సర్వే నెంబర్ 774లోని సుమారుగా 30 ఎకరాల భూమిపై దశాబ్దాలుగా హక్కులు అనుభవిస్తున్న వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బాధితులకు నోటీసులు ఇవ్వకుండా భూములను ప్రభుత్వ భూమిగా పరిగణించడం సరికాదన్నారు. నవలూరు భూములను CRDAకు అప్పగిస్తూ కలెక్టర్ లేఖ రాయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 22A సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ కలెక్టర్ ని కలిసి ఆధారాలు సమర్పిస్తామని తెలిపారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ అర్జీలన్నీ పెండింగ్ లో ఉండగానే 2024లో గుంటూరు కలెక్టర్ గారు ఈ 30 ఎకరాల భూమిని CRDAకి అత్తగారి సొమ్ము దానం చేసినట్టుగా దానం చేసేస్తాడు. 1/10/2024 నాడు వీళ్ళెళ్ళి కలెక్టర్లకి అర్జీలు పెడితే కలెక్టర్ గారు రాస్తాడు, మేము దానం చేసాం, ఇది గవర్నమెంట్ భూమి అనుకుని CRDA నుంచి రిప్లై రావాలి, వచ్చిన తర్వాత రిప్లై కోసం వెయిట్ చేస్తున్నాం, అంతే అయిపోయింది. అర్జీ పరిష్కృతం అయిపోయినట్టుగా రాసేసుకుంటారు. ఇది PGRS సంబడం. ఇవాళ స్పందనలు PGRSల సంబడం ఇది. ఇంకొక ఆయన ఇట్ట పెడితే ఆయనకి కూడా ఇట్టాగే పరిష్కారం అయిపోయింది. ఏంటి, కలెక్టర్ గారు దానం చేశారు, అయిపోయింది, పరిష్కారం అయిపోయింది. అంటే నా సొమ్ము మీరు ఎత్తుకుపోయి పరిష్కారం అయిందంట పెట్టరా అంటే లేదు, దానం చేసాం. ఇతపాలెం గ్రామంలో సర్వే నెంబర్ 774లో మా ఇల్లు ఉందండి. మేము 2004లో కొనుక్కొని రిజిస్టర్ చేయించుకున్నాం. మాకు PR వచ్చినప్పుడు అంటే ప్రీవియస్ రిజిస్ట్రేషను 1941 అండి బిగినింగ్. అది 2007లో అసైన్మెంట్ పెట్టారండి. అప్పటి నుంచి మేము తిరుగుతూనే ఉన్నాం, కానీ మా పని అవ్వాల. అదే సార్ దాని గురించి కోర్టుకు వెళ్ళారు చెప్పండి. మేము 2007లో కోర్టుకు వెళ్ళాం సార్. కోర్టుకు వెళ్తే స్టే ఇచ్చారండి. ఆ స్టే కొన్నాళ్ళకి వేకెట్ అయింది. వేకెట్ అయిన తర్వాత 2013లో 45 మంది కలిసి కోర్టుకు వెళ్ళామండి. అది పెండింగ్ ఉంది సార్. పక్కా రికార్డు తయారు చేసాం సార్.